హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే ఇంకా అక్కడైతే గుడికెళ్ళామనమాట. ఇంకా యాక్చువల్లీ వినాయక చవితి పూజ నేను ఇంట్లో చేసుకోలేదు. హెల్త్ పాడవడం వల్ల, పాపకి హెల్త్ పాడవడం వల్ల ఇంట్లో చేసుకోలేకపోయాననమాట. మా క్యాంట్‌లో ఏంటంటే 9 డేస్‌కి నిమజ్జనం పెట్టారు. ఇంకా మళ్ళీ హెల్త్ రికవర్ అయిన తర్వాత ఇంకా వెళ్ళామన్నమాట అక్కడ. అంటే మా క్యాంట్‌లోనే పెడతారు కదా! అంటే యూనిట్ సెక్షన్‌గా పెడతారు. యూనిట్‌కి ఒక విగ్రహాన్ని తెచ్చుకున్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట ఫ్యామిలీతో. ఇంకా ఇంట్లో చేసుకోలేకపోయాము అన్న డిసప్పాయింట్ అయితే ఉండింది. ఇంకా సరేలే అని గుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా మా వారు అందరము వెళ్ళాము. ఇంకా అక్కడ పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే లేడీస్ చాలా తక్కువ దేనికైనా పార్టిసిపేట్ చేయడము. ఇంకా అందరూ జెంట్స్ అనేది అక్కడ కలిసి ఎంజాయ్ చేయటం అనేది అలా ఇలా జరుగుతుందనమాట. ఇంకా నార్మల్గా మా వారు సరే వెళ్దాం పదా ఇంట్లో చేసుకోలేకపోయావు కదా అని తీసుకెళ్ళారు. ఇంకా అక్కడ పూజ చేసేసుకొని ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి నైట్ కాదు 4 o'clock అయింది. ఇంకా అక్కడే భోజనాలు ఇంకా అవన్నీ చేస్తారనమాట. ప్రిపరేషన్స్ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ మటుకు చాలా బాగా చేస్తారు. మన సైడ్ ఫెస్టివల్స్ అంత చేయకపోయినా ఇక్కడ తెలిసిన ఫెస్టివల్స్ మటుకి బాగానే చేస్తారు ఆర్మీలో. చాలామంది అనుకుంటారు కదా చెయ్యరు అలా ఇలా అని. ఇలా ఏం కాదు, ఇక్కడ చాలా బాగా చేస్తారు. చిన్న అకేషన్ అయినా చాలా బాగా చేస్తారు. ఇంకా మేమైతే పూజ చేసుకున్నాము. అది చిన్న టెంపుల్లో పెట్టారనమాట. టెంపుల్ అంటే మన సైడ్ లాగానే విగ్రహాలు రాధాకృష్ణని ఎక్కువ ఇక్కడ కొలుస్తారనమాట. రాధాకృష్ణ, శివుడు. ఇంకా ఆల్మోస్ట్ డ్యూటీ టైం అవ్వడం వల్ల అందరూ డ్రెస్సెస్లోనే వచ్చి ఇంకా దేవుడిని దండ పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ సైడ్కి రాధాకృష్ణ ఉన్నాడు కదా, రాధాకృష్ణ ఫోటో. ఇంకా మేము వెళ్ళిన తర్వాత లేడీస్ వస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ అందరూ డ్రెస్లలోనే వస్తున్నారు జెంట్స్. డ్యూటీ టైం కాబట్టి ఇంకా ముందు రోజు పెట్టారనమాట. 8వ రోజు మేము వెళ్ళాము. 9వ రోజు నిమజ్జనం కదా, ఇంకా మేము ముందు రోజు వెళ్ళి పూజ చేసుకుని వచ్చాము. ఇంకా 9వ రోజు మా హస్బెండ్ వెళ్ళాడు ఓన్లీ. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన వెళ్ళి నిమజ్జనం చాలా బాగా చేశారు. ఇక్కడ ఏంటంటే మన సైడ్ లాగా లేడీస్ అందరం కలర్స్ అలా ఇలా కొట్టుకోవడం అంటే ఏమి ఉండదు. కానీ ఇక్కడ జెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లేడీస్ అంతా పార్టిసిపేట్ చేయరనమాట. ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి అక్కడ అయితే వీలు లేదు. ఇంకా దేవుడి స్ట్రైట్గా కొట్టమని చెప్పారు. దగ్గరలో ఇంకా అన్ని డెకరేషన్ చేశారు కదా, ఇంకా అక్కడ లేదనమాట. ఇటు సైడు అంటే స్ట్రైట్గా ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట మా వారు కూడా జస్ట్ అప్పుడే వచ్చి పాపం డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. డ్యూటీ నుంచి వచ్చారు. సరే వెళ్దామని చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళకపోతే డిసప్పాయింట్ అయిపోతారు పిల్లలు అందరూ అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు జస్ట్ వచ్చాడు. మళ్ళీ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడనమాట. డ్యూటీలో వాళ్ళకి ఇదేనండి, ఎక్కడికి అటెండ్ అవ్వలేరు. అటెండ్ అవ్వాలనుకున్నా కానీ ఏదో ఇంకా ప్రెజర్ తీసుకొని రావాలి. ఇంకా ఆల్మోస్ట్ అందరూ డ్రెస్సెస్లోనూ మా వారు జస్ట్ అప్పుడే అలా వచ్చి ఇంకా రెడీ అయ్యారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం ఇది ఇంకా మందిర్ అనమాట. అక్కడ శివుడి విగ్రహం, శివుడు అంటే శివలింగం ఉంది. అలా డెకరేషన్ చేశారు మా బొజ్జగన పైన యూనిట్లో అయితే. ఇంకా రేపు సాగనంపుతారు కదా, ఇంకా బయట అవుట్ఫుట్ అయితే ఇంకా ఇదే అనమాట. దేనికి డివైడ్గా ఉంటాయి. అటు సైడ్ భోజనాలు సెక్షన్ జరుగుతుందనమాట. ఇంకా మేము వచ్చేసి ఇంకా పూజ చేసేసుకొని కంప్లీట్ అయిన తర్వాత అక్కడే భోజనాలు చేసి వచ్చేసాము. భోజనాలు అంటే మన సైడ్ ఇంకా పాయసాలు ఇవి అవి ఇక్కడ ఏం లేదు. మామూలుగా పాయసం చేస్తారు. ఇంకా పూరి, మన లెమన్ రైస్ ఇంకా ఇది పెడతారనమాట. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉంటే కనుక లెమన్ రైస్ అవి ఇవి చేస్తారు, దేవుడికి నైవేద్యం పెడతారు. ఇంకా అక్కడే భోజనాలు చేసాము. ఏంటంటే మేము ఇంకా మా పక్క వాళ్ళు 2 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. మేమందరం కూర్చొని అక్కడ భోజనాలు చేస్తున్నాము. చూడండి అందరూ డ్రెస్సెస్లోనే ఉన్నారు. ఇంకా డ్యూటీ టైం కదా, ఇంకా మా వారు వెళ్ళారు కదా మరుసటి రోజు. ఇంకా అలా నిమజ్జనం చేయటానికి ఇంకా డీజే పెట్టి డ్యాన్సులతో అలా దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్లారనమాట. జెంట్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా మా వారు కూడా వెళ్ళారు. చాలా బాగా అనిపించింది అని అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం సెలవుకి వెళ్ళలేము కదా, ఆ ఫీలింగ్ అనేది మిస్ అయిపోతాము. ఏ ఫెస్టివల్కి మనం కావాలనుకున్నప్పుడల్లా లీవ్ చిక్కదు కదా,
అందుకని చెప్పేసి చాలా అప్సెట్ అయిపోతాము. ఇలా జరుపుకోవడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం జరుపుకోగలుగుతున్నాము అని. కాకపోతే లేడీస్ పార్టిసిపేట్ చేయరు కాబట్టి అదేం లేదు, మనము పూజ చేసుకుంటాం కదా, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోస్కి సపోర్ట్ చేయండి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి మరి. మా వారైతే ఇంకా అలా డ్యాన్స్ చేయడం అయితే నేను 10 ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఉండాలి.